బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్లకు భారీ టోకరా వేశారు కేటగాళ్లు. భూమి విక్రయం పేరుతో దాదాపుగా ₹1 కోటి కొలగొట్టారు. వికారాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులు వ్యవసాయ భూమిని శ్రీను వైట్లకు అమ్మారు. దాదాపుగా ₹1 కోటి భూమిని కొనుగోలు చేశారు శ్రీను వైట్ల. అయితే ఆ భూమి వేరే వ్యక్తులదని ఇటీవల కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో మోసపోయానని గ్రహించిన శ్రీను వైట్ల సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్లకు భారీ టోకరా వేశారు కేటగాళ్లు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూమి విక్రయం పేరుతో దాదాపుగా ₹1 కోటి కొలగొట్టారు శ్రీను వైట్ల దగ్గర నుంచి. వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు వ్యవసాయ భూమిని శ్రీను వైట్లకు అమ్మడం జరిగింది. దాదాపుగా ₹1 కోటి భూమిని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది శ్రీను వైట్ల ఆ భూమిని. అయితే ఆ భూమి వేరే వ్యక్తులదని ఇటీవల కోర్టు తీర్పు వెల్లడించడం జరిగింది. ఇక దీంతో మోసపోయారని గ్రహించిన శ్రీను వైట్ల సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్లకు భారీ టోకరా వేశారు కేటగాళ్లు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దర్శకుడు శ్రీను వైట్లకే బురిడి కొట్టించారు కొందరు కేటుగాళ్లు. భూమి పేరుతో కూడా అతడికి టోకరా వేసి ₹1 కోటి దాకా చెల్లించుకొని తీరా అతడు కొన్న భూమికి సంబంధించి కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నట్టు అందుకు సంబంధించి కేసులు సంబంధించి తీర్పు రావడంతో ఆయన షాక్ అయ్యాడు. దీనికి సంబంధించి కూడా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా శ్రీను వైట్ల కొంత భూమిని కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి దశల వారీగా డబ్బులు చెల్లించే ప్రయత్నం కూడా చేశాడు. అంటే వాస్తవానికి అతడు కొనదలుచుకున్న ఆ ల్యాండ్ కు సంబంధించి కూడా ₹1 కోటి చెల్లించినట్టుగా చేశాడు. తర్వాత తీరా ఆ ల్యాండ్ వద్దకు వెళ్లేసరికి కూడా ఆ ల్యాండ్ కు సంబంధించి వేరే వాళ్ళ పేరు మీద ఉండడం, ఆ ల్యాండ్ వివాదాలు జరుగుతున్నది తాను మోసపోయినట్టుగా కూడా అతడు సుమారు కొన్న వ్యక్తుల కూడా సుమారుగా మార్కెట్ వాల్యూ ₹1 కోటి వస్తున్నట్టుగా తెలుసుకున్నాం. సంబంధించి